కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉన్నీసా బీబీ గ్రామంలోని కొత్తగా ఇల్లు కొనుక్కున్న వ్యక్తికి ఇంటి పన్ను తగ్గింపు విషయమై ఇంటి యాజమాని బంధువైన సూరంపూడి కిషోర్ దగ్గర 10,500 రూపాయలు లంచం తీసుకుందని వీడియోతో కిషోర్ శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఆరోపణపై ఆదివారం వలసపాకల గ్రామ పంచాయతీ కార్యదర్శి అహ్మద్ ఉన్నీసా బీబీ వివరణ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో కిషోర్ తండ్రి నేను ఆఫీసులో ఉండగా నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఇక పెద్దల సలహా మేరకు నేను ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నాను అన్నారు. ఇక అప్పటి నుంచి నాపై తప్పుడు ఆరోపణ చేస్తూ నన్ను వేధిస్తున్నారని పేర్కొన్నారు. నేను తీసుకున్నది 10,500 రూపాయల పాలిక పద్మావతి పేరున ఇంటి పన్ను రసీదు కూడా ఇచ్చామన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నాకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. మాది కాకినాడ రూరల్ వలసపాకల గ్రామం అండి. మా గ్రామ పంచాయతీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్న శ్రీమతి అహ్మద్ ఉన్నీసా బీబీ గారి గురించి కలెక్టర్ గారికి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది. వలసపాకల గ్రామంలో కొత్తగా కొనుక్కున్న ఇంటికి ఇంటి పన్ను వేయించమని మేడం గారిని కలవడం జరిగింది. వారు 12,800 రూపాయలు మమ్మల్ని ఫార్మాలిటీ కడితే కానీ ఇంటి పన్ను వేయడం కుదరదని చెప్పి ఉన్నారు. అంత డబ్బులు మేము కట్టలేము మేడం గారు, తగ్గించమని అడిగాము. అడిగితే మేడం గారు 10,500 ఖచ్చితంగా కట్టాలి, 10,500 రూపాయలు తీసుకొచ్చి మీరు ఇంటి పన్ను వేయించుకోండి అని చెప్పారు. ఇది 10,500 కట్టడం కూడా నాకు ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా మనసు చంపుకొని ఆవిడ కట్టడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి, ఆవిడ తగిన శిక్ష విధించాలి అని చెప్పి మా మిత్రులు ఇచ్చిన సలహా ప్రకారం నేను వీడియో ఫుటేజ్ తీసుకొని ఆ వీడియో ఫుటేజ్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరిగిందండి. దాని మీదే కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను నేను. ఈ విధంగా వారు ఖచ్చితంగా దీని మీద స్పందించి ఆవిడకి తగిన శిక్ష విధిస్తానని నాకు మాట ఇచ్చారు. సో దీన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా కలిసి ఈ యొక్క కంప్లైంట్ని చూపించడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం అండి. నేను వలసపాక పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నా పేరు ఎండి అహ్మద్ ఉన్నీసా బీబీ. మరి ఈరోజు ఈ గ్రామ నివాసి అయిన సూరంపూడి కిషోర్ గారు నా మీద అభియోగం చేసి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఉన్నారు. దానిపై మరి అందులో ఆయన చేసిన దాని ప్రకారం అయితే వాస్తవం ఏమీ లేదండి. కానీ అతను గతంలో వారి తండ్రి గారైన సూరంపూడి రమణ గారి మీద నేను స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే ఆయన కూడా నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. గ్రామంలో కుళాయిలు లేదని, మేము బాగు చేసినా బాగు చేయలేదని చెప్పి నానా రకాలుగా నన్ను హెరాస్ చేసి ఒకసారి కార్యాలయానికి వచ్చి నా మీదకి రావడం కూడా జరిగింది. అప్పుడే నేను అతని మీద స్టేషన్ నుండి కంప్లైంట్ చేయడం జరిగింది. అది తర్వాత గ్రామంలో పెద్దలు అయిన గొబ్బి వెంకటేశ్వర గారు, మేడ్చడి సత్య గారు, ఇలా కొంతమంది పెద్దలు నాకు ఎందుకమ్మా ఊర్లో విషయాలు మనం మాట్లాడుకుందాం, విత్డ్రా చేసుకోమంటే సదరు కేసు నేను గతంలోనే విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు మరి ఏది నా దృష్టిలో పెట్టుకున్నారో మరి ఏమోనండి. అలాగే వీరికే ఈ ఇళ్ళకి ఈ యాదవపేటలో ఒక ఇల్లు ఉందండి. అది గతంలో పంచాయతీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పంచాయతీ తీర్మానం చేసింది. పంచాయతీ స్థలం అది వాళ్ళు బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు అందులో. అప్పుడు ఏం జరిగిందంటే ఊర్లో అలా ఫిర్యాదు రావడంతో దాని మీద నేను సర్వే చేయించడం, సర్వే రిపోర్ట్ కూడా పంచాయతీది అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను దాన్ని ఇంటి పన్ను కూడా నేను కట్టించుకోవట్లేదు. ఈ తర్వాత ఈ శ్వాసంశెట్టి స్వర్ణ అన్న అబ్బాయి కూడా గతంలో మాకు వాలంటీర్గా పనిచేసేవాడు. ఆ అబ్బాయి పనిచేస్తూనే ఇక్కడ హర్షత్ అనే అమ్మాయితో ప్రమాణం సాగించి కార్యాలయంలోనే వివత్సంగా ఉండేవారు. అలాగే వారిపై కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. సదరు విషయంలో ఆ కుర్రోళ్ళని నేను గతంలో మందలించడం జరిగింది. అది కూడా అబ్బాయి పెట్టుకొని వీళ్ళ ముగ్గురు కలిపి అప్పటి నుంచి నా మీద కక్షాసాధింపుగా ఏదోటి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కావాలని నా మీద ఈ అభియోగం పెట్టి అన్నారు. అయితే ఈ ఇంటి పన్ను వేయడం అయితే ఇతనికి సంబంధం లేదండి. పాలిక పద్మావతి గారి పేరున వేయడం జరిగింది. ఈ రసీదు కూడా అమౌంట్కి సంబంధించి రసీదు కూడా వారికి అందజేయడం జరిగిందండి. మరి ఇందులో అయితే ఎటువంటి వాస్తవం లేదండి. నేను ఇప్పుడు నా విధులకి ఆటంకపరుస్తున్నారు. నన్ను అనేక రకాలుగా వాళ్ళు నన్ను ఇబ్బంది పడుతుంటారు. దానిపై నేను వారిపై
చర్యలు తీసుకోమని స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి నేను ఫిర్యాదు ఈ రోజు ఇస్తానండి. ఈ రోజు ఇవ్వడం జరిగింది. అలాగే నేను జిల్లా కలెక్టర్ గారి వారిని కూడా కలిసి నా యొక్క విన్నపములు ఆవిడతో విన్నవించుకుంటాను. మరి కాదండి, నేనైతే ఏ విధమైన డబ్బులు తీసుకోలేదండి. అది నేను రసీదు ఇచ్చానండి. అది సంబంధించిన పంచాయతీకి వెళ్తుందండి. అది నేను ఇంటి పనులు వేసేటప్పుడు ఛార్జెస్ తీసుకుంటామండి పంచాయతీకి. అది పంచాయతీకి జమ అయిపోతాయండి. అది సదరు ఆసాంకి నేను రసీదు కూడా ఇవ్వడం జరిగిందండి. ఏంటి రిసీట్ ఇచ్చానండి. ఆ అమౌంట్ తాలూకు వాళ్ళకి రిసీవ్ కూడా జరిగిందండి. ఫార్మాలిటీ ఆయన ఏమన్నాడో నాకు వినపడలేదండి. ఫార్మాలిటీ అయితే ఏమీ కాదండి, నాకైతే తెలియదండి ఆ విషయం. నేనైతే పంచాయతీకి సంబంధించిన ఫీజులే వసూలు చేయడం జరిగిందండి. అది నేను వారికి కూడా రిసీట్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో అయితే ఏమీ ఇష్టం లేదండి. కావాలని వాళ్ళు పక్కా ప్లాన్ తో నా మీద మరి వచ్చారండి. అది నాకైతే ఐడియా లేదు. వాళ్ళు కక్షపూర్వకంగా చేస్తున్నారండి. కక్షపూర్వకంగానే చేస్తున్నారు. అప్పటి నుంచి నన్ను అలా ఏదో రకంగా నన్ను హింసిస్తూనే ఉన్నారండి. ఇక్కడ అది పంచాయతీకి కట్టించుకుంటామండి. కట్టించుకుంటామండి. ఫీజు కట్టించుకుంటామండి.